నమశివాయ. శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి పంచమఠాలలో ఒకటైనటువంటి ఘంటామఠం యొక్క విశిష్టత. ఇక్కడ అమ్మవారు 6 ముఖంలో అమ్మవారు ఉంటున్నారు. స్వామి చాలా చక్కగా చెప్పాడు. మీకు నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను, చూడండి, తప్పకుండా చూడండి వీడియో. పంచమఠాలని 5 మఠాలు ఉన్నాయి. 5 మఠాలకు 5 ఉపమఠాలు కూడా ఉన్నాయి. ఇది మొదటి మఠం ఘంటామఠం అని పేరు. ఈ ఎదురుగా వచ్చేసి ఘంటాకర్ణ సిద్ధేశ్వర మహర్షి ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం. కరణం అంటే శివులు, స్వామివారి శివులు గంటలు ఉండేవంట. ఆయన ప్రతిష్టాపన చేసిన శివలింగం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం లోపల, అందుకు ఘంటామఠం అని పేరు. ఆ పక్కలో వచ్చేసి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చినప్పుడు ధ్యాన మందిరంలో కూర్చొని ధ్యానం చేసినటువంటి ధ్యాన మందిరం అది. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, సనారి విశ్వేశ్వర స్వామి, సిద్ధనాగార్జునుడు, కాసిరెడ్డి రాయన, సురేంద్రబాబుజీ ఇలాంటి మహాత్ములు ఎంతోమంది అందులో కూర్చొని ధ్యానం చేసి సిద్ధి పొందినటువంటి ధ్యాన మందిరం. ఆ పక్కన వచ్చేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే 3 త్రిముఖాత్మక శివలింగాలు. కాశీకి పోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్వామిని అభిషేకం చేసుకొని కాశీకి పోయితే ఎలాంటి ఫలితం ఉంటుందో అలాంటి ఫలితం ఇక్కడ కూడా ఉంటుంది. కాశీ విశ్వేశ్వర స్వామి శివలింగం అని పిలుస్తూ ఉంటారు. ఆ పక్కన వచ్చేసి జీవ సమాధి. కర్ణాటక కొట్టూరు బసవేశ్వర స్వామి అని 600 సంవత్సరాల క్రితం జీవ సమాధి బ్రహ్మంగారి టైం లోపల సమాధి అయినటువంటిది. ఆ ఎదురుగా వచ్చేసి భక్త మార్కండేయుడు ప్రతిష్టాపన చేసినటువంటి మృత్యుంజయలింగం. మార్కండేయ మహర్షి తపస్సు చేసి ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం. అయినా ఆరోగ్య సమస్య ఎవరికి ఉన్నా అని ఆ స్వామిని అభిషేకం చేసుకొని దర్శనం చేసుకుంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆ ఎదురుగా వచ్చేసి కుమారస్వామి ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం. ఆ శివలింగాన్ని నిత్యనాథ సిద్ధుడు ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ శివలింగానికి ఎదురుగా అమృతగుండం పెద్ద గంట ఒకటి ఉందే, అదే అమృతగుండము. ఆ అమృతగుండము నీళ్ళతోటి మహాశివరాత్రి పర్వదినాన పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసుకుంటూ సూర్యుడు అస్తమించే సమయం నుంచి సూర్యుడు ఉదయించిన దాకా ఒక మనిషి నీళ్లు తీసేయటం, ఒక మనిషి గంటా వాయించటం, ఒక మనిషి అభిషేకం చేయటం, ఈ విధంగా తెల్లవారిన దాకా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళ ముగ్గురికి కూడా కేచరి సిద్ధి ప్రాప్తించేదంట. కేచరి అనగా గాలిలో లేచి వెళ్ళిపోయేటటువంటి సిద్ధి ప్రాప్తించేదంట. ఆ సమయం లోపల అక్కడ గంట కొడుతూ ఉంటే కాసులో వినపడుతుందంట నాయన. అందుకని ఘంటామఠం అని పేరు. ఆ గుండం పైనుంచి కిందికి 6 అడుగులు ఉంటుంది. ఎన్ని నీళ్లు తీసినా కూడా తరగవమ్మ. దాన్ని ఘంటాకుండం అని కూడా పిలుస్తూ ఉంటారు. దానికి ఎదురుగా సరస్వతి గుండం, సరస్వతి అంతర్వాయులుగా వెళుతూ ఉంటుంది. ఆ పక్కన వచ్చేసి భూగర్భ ధ్యాన మందిరం అని పిలుస్తూ ఉంటారు. అది ఒక అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది. లోపల ఒక రూమ్ మారి ఉంటుంది. దాన్ని సగర్భ ధ్యాన మందిరం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారు. ఈ అమ్మవారి పేరు కౌమారి అమ్మవారు. ఈమెకు ముందు 3 ముఖాలు ఉంటాయి, వెనక 3 ముఖాలు ఉంటాయి. మనకు సప్త మాతృకలు అన్నారు. అందులో ఈ అమ్మవారు కాదు. కుమారస్వామి చిన్న ఉన్నప్పుడు పాలిచ్చి పెంచి పెద్దగా చేసిన వాళ్ళు 6 మంది అమ్మవార్లు ఉన్నారు. అందులో కూడా ఈ అమ్మవారు కాదు. ఇక్కడ కొన్ని వేల మంది ఋషులు తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి మఠం స్వామి ఇది. దీని పేరే ఘంటాకరణ సిద్ధేశ్వర మఠం. ఆ మహర్షులు తపస్సు చేసి వాళ్ళ యొక్క తపశ్శక్తి మొత్తం ఇక్కడే అంతర్లీనం చేసి ఉన్నారమ్మా. ఎవరైతే ధ్యానం చేసుకుంటారో, ఎవరైతే జపం చేసుకుంటారో వాళ్ళకు నిత్యం కూడా సూక్ష్మ దర్శనం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రాత్రి 12 నుంచి 3 గంటల మధ్యలో భ్రమరాంబమ్మవారు బాలరూపంలో సంచారం చేస్తూ ఉంటుంది. రూపం కనబడదు, మూవల శబ్దం వినపడుతూ ఉంటుంది. ఈ జీవ సమాధిలో రాత్రి 12 తర్వాత ఓంకారనాదం అనేది వినపడుతూ ఉంటుంది. ఆ శివలింగం కాడికి కుమారస్వామి ప్రతిష్ఠించినటువంటి శివలింగం కాడికి ప్రతి అమావాస్యకి పౌర్ణానికి ఒక పాము వచ్చి ఆ శివలింగాన్ని చుట్టుకొని 27 నిమిషాలు ఉండి అదృశ్యం అయిపోతూ ఉంటుంది నాయన. ఇవి పంచమఠాలని మనకు 5 మఠాలు ఉన్నాయి. 5 మఠాలకు 5 ఉపమఠాలు కూడా ఉన్నాయి. ఇది మొదటి మఠం ఘంటామఠము, భీమాశంకర మఠము, జటావీరభద్ర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, మల్లేశ్వరి దేవి, మహిషాసుర మర్దిని, పాండవుల గుహ, చతుర్ముఖలింగం, సారంగల మఠం, గోశాల, మల్లమ్మ కన్నీరు, మల్లమ్మ ఆవుల దొడ్డి, విశ్వామిత్ర మఠం, భీముని పాదాలు, గోగర్భం, వాల్మీకి మహర్షి పుట్ట. ఇవన్నీ 1 కిలోమీటర్న్నర లోపల ఉన్నాయేమో. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఋషులు తపస్సు చేసుకోవడానికి నిర్మాణం చేసుకున్నటువంటి ద్వాపర యుగం లోపల పంచపాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మఠంలో కూర్చొని తపస్సు చేసినటువంటి మఠాలు నాయనవి. అందుకని పంచమఠాలని పేరు. ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్, స్వామి ఎంత చక్కగా చెప్పాడో. మీరు కూడా ఈ వీడియో చూడండి, తప్పకుండా పెట్టేస్తాను. అందరి విగ్రహాలు కూడా అమ్మవారి. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. నువ్వు జాగ్రత్తగా ముందు
3 శివలింగాలు. పేరు గంట. పూర్వము ఇక్కడ గంట కొడుతుంది. అంటే గంట చూడండి లోతుంది. మళ్ళీ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి లోపల. కోనేరు. ఇదే గంటా మఠం. ఈ అమ్మవారు చూడండి ఇక్కడ 3 ముఖములు, మళ్ళీ వెనకాల 3 ముఖములు ఉన్నాయి. మొత్తం 6 ముఖముల తల్లి. ఆరు ఉన్నాయి. ఇక్కడ 3, ఇక్కడ 3 తలలు, 6 తలలు ఉన్నాయి. చూడండి శ్రీశైలంలో ఘంటారావంలో అమ్మవారు.